వామ్మో సంక్రాంతి పండుగ కూరుకోవాలంటేనే మస్తుగా బూలైతున్నదిలా నాకైతే. ఎందుకంటే ఫ్రీ బస్ పథకం చేయబట్టి వట్టప్పుడే బస్సులలో సీట్ల కోసం కొట్లాడుకొని షికలు పట్టుకుంటున్నారు. ఇక పండుగలప్పుడు బస్సులలో రద్దు ఎట్లుంటుందో అందరికీ తెలిసిందేనాయే. అదిగాక పండుగ కూరుకోయే జనాలకు అటు ఆర్టీసీ వాళ్ళు ఇటు ప్రైవేట్ బస్సులోళ్ళు పెద్ద షాక్ ఇస్తున్నారు పోన్రి. దీపం ఉన్నప్పుడే ఇల్లు సక్క పెట్టుకోవాలన్నట్టు పండుగలు ఉన్నప్పుడే జనాల జేబులకు షిల్లులు పెట్టాలని గట్టిగానే పెంచుతున్నారు కదా బస్సు ఛార్జీలను. సంక్రాంతి పండుగకు ఎవ్వలకు తిప్పలు కావద్దని తెలంగాణ ఆర్టీసీలు ఇయ్యలటి సంది 6432 స్పెషల్ బస్సులను వేసిండ్రు. ఇంకా గమ్మతి ముచ్చటేందంటే గీ స్పెషల్ బస్సులల్లా టికెట్ రేట్లను 50% పెంచిండ్రట. అంటే 50 ఉన్న కాడ 100, 100 ఉన్న కాడ 200 అన్నట్టు. మరి స్పెషల్ బస్సులు అంటే సకల సౌకర్యాలతోని కొత్త బస్సులు ఏమన్నా వేసిండ్రేమో అనుకునేరు. పాత బస్సుల్ని స్పెషల్ బస్సులు అని చెప్పి డబుల్ పైసలు వసూలు చేస్తున్నారని పబ్లిక్ లొల్లి చేస్తున్నారు. ఇప్పుడు 90% పెంచారు. 90% 50 ఉన్నది 100. ఇప్పుడు ఎగ్జాంపుల్ నేను కడతాల్కి వెళ్ళాలి. కడతాల్ నార్మల్ టికెట్ ఏమో 60 రూపాయలు, 70 రూపాయలు. ఈరోజు 120 రూపీస్ తీసుకుంటున్నారు. అదే కల్వకుర్తికి నార్మల్ ఎంత 120, 140. ఈరోజు 220 రూపీస్ తీసుకుంటా ఉన్నారు. అంటే 210. ఈ ప్రజాప్రభుత్వం అనేటువంటిది ఇదేనా? ప్రజాపాలనలో ఇదేనా? ఇన్నరా ఎప్పటికెక్కే బస్సులలోనే ఎక్కినా కూడా ఛార్జీలేమో డబుల్ వసూలు చేస్తున్నారట. ఇగో ఓ పారికి టికెట్ ను చూడుండ్రి. వనపర్తికెళ్ళి మహబూబ్ నగర్ కు ఎక్స్ప్రెస్ బస్సులో ఇంతకు మునుపు 70 రూపాయలుంటే గిప్పుడేమో 140 రూపాయల టికెట్ కొట్టిండ్రట. గిదేందని అడిగితే ఇది సంక్రాంతి పండుగకు సర్కారోళ్ళు వేసిన స్పెషల్ బస్సు అని చెప్తున్నారట. పండుగకు ఉన్న బస్సులు జాలయనే సర్కారోళ్ళు ఇంకిన్ని బస్సులు ఎత్తున్నారంటే మంచిదే గాని అవిటికి స్పెషల్ బస్సులని పేరు పెట్టి గిట్లా అడ్డగోలుగా దోసుకునుడేందని మస్తు గరమైతున్నారు జనాలు. ఆర్టీసోళ్ళు స్పెషల్ బస్సుల పేరు మీద గీతీరుగా వసూలు చేస్తే ఇక ప్రైవేట్ బస్సులలో అయితే ఛార్జీల పేరు మీద ప్రయాణికుల రక్తం దాగుతున్నారు పోన్రి. సంక్రాంతి పండుగ కూరుకోయేటోళ్ళ తాన డబుల్, త్రిబుల్ ఛార్జీలు వసూలు చేస్తున్నారట. పట్నం నుంచి విశాఖపట్నం పోవాలంటే లెక్కకైతే 1500 నుంచి 2000 తీసుకోవాలి గాని పండుగ పేరు మీద ఒక్కో టికెట్ 6000 కూడా వసూలు చేస్తున్నారట. పండుగ పేరు మీద ప్రైవేట్ బస్సులోళ్ళు ఎక్కువ ఛార్జీలు వసూలు చేస్తే వాళ్ళ బస్సులను సీజ్ చేస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ సారు వార్నింగ్ ఇచ్చిండు. కోడలకు బుద్ధి చెప్పి అత్తేమో చేసినట్టు ప్రైవేట్ వాళ్లకు ఎక్కువ బస్ ఛార్జీలను వసూలు చేయొద్దని మీరు స్పెషల్ బస్సుల పేరు మీద ఛార్జీలను డబుల్ చేసుడేంది సారు అని గరమైతున్నారు కొందరు ప్రయాణికులు. అసలుకే ఫ్రీ బస్ పథకం కూడా ఉన్నది. ఈ సంక్రాంతి పండుగకు బస్సులల్లో ఇంకెన్ని పంచాదులు అయితాయో, పెరిగిన ఛార్జీలతోని జనాలు ఇంకెన్ని లొల్లులు పెడతారో గాని పండుగ పేరు మీద ఇటు ఆర్టీసోళ్ళు, అటు కొత్త సినిమాల పేరు మీద సినిమోళ్ళు, మందు దుకాణాల పేరు మీద సర్కారోళ్ళు, మొత్తానికి సంక్రాంతి పేరు మీద జనాల జేబులకు షిల్లులు పెట్టి అందరి గల్ల పెట్టలు మంచిగానే నింపుకుంటున్నారు పోన్రి. నిన్నంటే నిన్నగాక మొన్ననే కదా ఎంకన్న దర్శన టోకెన్ల కోసం నిలబడి 6 జీవిడిచిండ్రు. చాలా మంది దావకన పాలైనరు తిరుపతిలా. బాబు సారు, పవన్ సారు, జగనన్న గిట్ల పోయి చూసొచ్చిండ్రు. ఇక ఇప్పటికేంచన్నా గట్ల కాకుండా జనాలను గోసవుచ్చుకోకుండా సౌలతులు ఏత్తరు కావచ్చు అని అనుకున్న జనాలకు మళ్ళా పెద్ద షాకే ఇచ్చిండ్రు ఎంకన్న గుడోళ్ళు. మారారా మీరు, అసలు మారారా అని అనేటట్టే చేస్తున్నారు మళ్ళా. ఇంట్లో కొడుక్కో బిడ్డకో పెళ్లి చేయాలంటే ఎంత ఆలోచన చేస్తారో ఏయరో గాని ఎంకన్న గుడికి పోయేటప్పుడైతే ఒక్కటికి 100 మలకల ఆలోచనలు చేస్తారు. ఎట్లా పోవాలే, ఎన్నడు పోవాలే, ఎన్నొద్దుల్లా పోయి రావాలే, దర్శనానికి ఎంత టైం పడుతుంది, ఎన్ని గంటల లైన్లో నిలబడాల్సి వస్తుందని మస్తుగా ఆలోచనలు చేసి బట్టలు బాతలన్నీ చదురుకొని పోతారు. ఇక ఎన్ని గంటలైనా కూడా పిల్లగాళ్ళకేంచి ముసలోళ్ళ దాకా గదే లైన్లో నిలబడి ఎంకన్నను దర్శించుకుంటారు. అసలు గాళ్ళు గట్లెందుకు గంటల కమానంగా నిలబడాలే అని చాలా మంది చాలా మలకలు అడిగిండ్రు. ఇక గదే ముచ్చట నిన్న చిన్న సీఎం పవన్ సార్ కూడా అడిగిండు. ఇదే చెప్తా ఉన్నా, టీటీడీ బోర్డు మనకి విఐపి ఫోకస్ నుంచి కామన్ మెన్ ఫోకస్కి వెళ్ళాలి. విఐపీలు ముందు కాదు, ప్రథమ ప్రయారిటీ, ఫస్ట్ ప్రయారిటీ షుడ్ బి కామన్ మెన్. సామాన్య భక్తులు వాళ్ళు ప్రయారిటీ కావాలి టీటీడీకి. ఈఓ గారికి కానీ, అడిషనల్ ఈఓ గారికి కానీ నేను మీకు ప్రత్యేకించి తెలియజేస్తున్నా, విఐపి ఫోకస్ నుంచి సామాన్యంగా వచ్చే భక్తులు ఫోకస్ అవ్వాలి. ఇది మటుకు కరెక్ట్ చేయాలి. ఎందుకంటే 9 గంటలు, 12 గంటలు, 8 గంటలు ఇది తప్పు. ఇది విఐపి దర్శనాలు తగ్గించి పబ్లిక్ కు దర్శనం చేపియాలే, గంటలు నిల్చుండబెట్టుడు తప్పు అని పవన్ సార్ లెక్క గిప్పటి వరకు ఏ లీడరు మాట్లాడలే.
గది కూడా సర్కార్లుండి గీ మాట మాట్లాడిండంటే ఇక టీటీడీ వాళ్ళు నిజంగానే మారుతారు కావచ్చు. ఇక పబ్లిక్ కష్టాలు తీరినట్టే గంటల దర్శనం చేసుకోవచ్చని మస్తుగా ఊహించుకున్న పబ్లిక్కు పెద్ద షాకే ఇచ్చిండ్రు ఎంకన్న గుడ ఆఫీసర్లు. పవన్ సారు గీ మాట చెప్పి ఒక్కరోజు కూడా కాకమునిపే తెల్లారే వీఐపీ దర్శనాలకు పర్మిషన్లు ఇచ్చిండ్రు. ఒక్కలా ఇద్దరా గవర్నర్ కెంచి మొదలు పెడితే ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు, స్పీకర్లు, స్వామీజీలు, సినిమోళ్ళు, ఆటగాళ్ళు ఓ ఇట్లా చాలా మంది వీఐపీ దర్శనాలు చేసుకున్నారు అలా ఎంకన్నను. అంటే గీళ్ళకే భక్తి ఉన్నది గాని పబ్లిక్ కు భక్తి లేదా? లేకపోతే గీళ్ళకే పనులుంటాయి గాని జనాలు ఏ పని లేకుంటున్నారా? మరి ఎంకన్న కాడ అందరు సమానమే కదా, తప్పుకు 2 తప్పులు చేస్తామన్నట్టుంటే ఏందన్నట్టు? మేం మారం, జనాలను గిట్లనే గోస ఉచ్చుకుంటాం అనే తట్టుంటే ఎవలేం చేస్తారు గాని గిప్పటికెంచన్నా జరంతా మారుండ్రి, లేకపోతే జనాలు లీడర్ల మీదకి తిరగబడ్డట్టే ఆఫీసర్ల మీదకి తిరగబడే రోజు వస్తుంది. బాబు సారు కూడా గీ ముచ్చట మీద ఆలోచన చెయ్యాలే అని అనబట్టిండ్రు గీ ముచ్చట ఎరకైన పబ్లిక్. అవులా ఇంతకు మన తెలంగాణ సీఎం ఎవలుల్లా? గా నడుమ అల్లు అర్జున్ అన్న, మొన్నీ నడుమ బాలాదిత్య అన్న, ఒడిశా ముఖ్యమంత్రి రేవంత్ అన్న పేరు మర్చిపోయిందని గీ ముచ్చట తీతలేను నేను. ఇప్పుడు తెలంగాణలో ఉన్న చాలా మందికి గీ అనుమానం వస్తున్నదట గీ నడుమ. లేకపోతే తెలంగాణకు 2 సీఎంలు ఉన్నారా అని కూడా మాట్లాడుకుంటున్నారు. అగ్గో ఏమైంది ఎన్నెల బుజ్జి అంత ఎట్లెట్లనో మాట్లాడుతున్నావు అని అంటారా? గీ ముచ్చట చూస్తే మీకు కూడా గదే అనిపిస్తుంది, కావాలంటే మీరే చూడుండ్రి. Sir, welcome to our school, sir. Athletic Medical Match for United Staff Goalkeeper. Thank you, sir. Salute! తెలంగాణకు 2 సీఎంలున్నారా? లేకపోతే తెలంగాణ రాష్ట్రం కెంచి కొడంగల్ నియోజకవర్గం విడిపోయి ఇంకో రాష్ట్రంగా ఏర్పడితే దానికి రేవంత్ అన్నోళ్ళన్న తిరుపతి రెడ్డి సీఎం అయిందా అని మాట్లాడుకునే అంత చాలా గొప్పగా ఉన్నది కదా నుల్లగి వీడియో. సీఎం అన్నంటే గాయంత రాచమర్యాదలు లేకపోతే ఎట్లా? చిన్న ముఖ్యమంత్రి అంటేనన్నా ముఖ్యమంత్రి తర్వాత ముఖ్యమంత్రి అవుతాడో గాడో గాని ముఖ్యమంత్రి అన్నంటే ముఖ్యమైన ముఖ్యమంత్రి అన్నట్టు. గీన ఎంపీ కాదు, ఎమ్మెల్యే కాదు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, కార్పొరేటరు, కౌన్సిలర్ కాదు కదా, కనీసం వార్డు మెంబర్ కూడా కాదు. కానీ గవన్నింటికంటే చాలా పెద్ద పదవి సీఎం సారోళ్ళ అన్న. ఇక గందుకే గీ రాచ మర్యాదలు. సీఎం సారోళ్ళ అన్న కాబట్టే వికారాబాద్ జిల్లా కలెక్టరు ప్రతీక్ జైన్ సారు కూడా సైలెంటుగా సైడుకు నిలబడే పరిస్థితి వచ్చింది కొడంగల్లా. నియోజకవర్గంలో ఓ శంకుబండ వాతే సర్కార్ కార్యానికి గీన ఓవుడే ఎక్కువ. అంటే పోలీస్ కాన్వాయి, ఫుల్ సెక్యూరిటీ, బడి పిల్లగాళ్ళతోటి పరేడ్లు చేపించి రాచ మర్యాదలతోటి వెల్కమ్ చెప్పుడు ఇంకా షాన్ ఎక్కువ. పాపం ఎండల నిలబడ్డగా పిల్లగాళ్ళ కాళ్ళకు చెప్పులు కూడా లేవు, గాళ్ళతోటి సెల్యూట్లు కొట్టించుకోవట్టే. ఇంకా నీ అవ్వ తెలంగాణలో పబ్లిక్ మస్తు నశివంతులు పోన్రి. ఒక్క దెబ్బకు 2 పిట్టలనే శాస్త్రం విన్నాం గాని ఒక్క ఓటుకు 2 సీఎంలు వచ్చిండ్రు రాష్ట్రానికి. ఒక సీఎం ఏమో రాష్ట్రాన్ని చూసుకుంటే ఇంకో సీఎం ఏమో కొడంగల్ని చూసుకుంటున్నాడు అని మస్తుగా కారెడ్డలాడుతున్నారు సోషల్ మీడియాలా. ఇక గీ ముచ్చట మీన్నే గిట్ల పోస్టు పెట్టిండు మాజీ మంత్రి కేటీఆర్ అన్న. గిన్నేళ్ల స్వతంత్ర భారతంలా గిసొంటాఫరు ఏ రాష్ట్రంలో జూల్లే కావచ్చు. ఒక్క సీఎం కోటెత్తే 1/2 డజన్ మంది సీఎంలు ఫ్రీగా వచ్చిండ్రు. వికారాబాద్ సీఎం తిరుపతి రెడ్డి గారికి కంగ్రాట్స్ అని రేవంత్ అన్నోళ్ళ అన్నదమ్ముల గురించి కారెడ్డం ఆడుకుంటా పోస్టు పెట్టిండు కేటీఆర్ అన్న. అయితే కేసీఆర్ మనవడు కేటీఆర్ కొడుకు హిమాంశుకు ఏ పదవి ఉన్నదని భద్రాచలం రామునికి తలంబ్రాలు పట్టుకపోయిండు గప్పట్ల శ్రీరామనవమి నాడు. ఏ పదవి ఉన్నదని కాన్వేలు పెట్టిండ్రు గైనకు.
అని పాత ముచ్చట్లు అన్ని తోడుతున్నారు చెయ్యి పాటోళ్ళు. దొందే గాని గిట్లా చిన్న పిల్లగాళ్ళతోటి పరేడి చేపించుకునుడైతే ఘోరంగానే ఉన్నది. గీ కుటుంబ రాజకీయాలేందో ఏమో, ముందుగాల గల్ల పక్కకున్న ఆఫీసర్లకు సోయి ఉంటే గీసొంటి కాకుంటుంటాయి అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన కొందరు మేధావులు. షర్మిలక్క కానరాక షాన్ వద్దులైతున్నది కదా నుల్లా. ఏడో పోయిందో ఏమో, మంచిగా మంచి ఆనిముత్యాలతోటి కొత్త కాన్సెప్టులతోటి మైకుల ముంగటికి వచ్చేది. మరి ఏమైందో ఏందో కానీ కొన్ని వద్దుల సంధి షర్మిలక్క సైలెంట్గా అయినట్టే అనిపిస్తున్నది. నీ అవ్వ, ఇట్లా నేను యాద్ చేసుకుంటున్నానో లేదో, అక్క గట్ల కొత్త కాన్సెప్ట్ తోటి రానే వచ్చింది కదా. అక్క నమస్తే. అగ్గో గాంధీ తాత బొమ్మ ముంగట కూసుండి నోటికి నల్ల బట్ట కట్టుకొని చేతులేందో ప్లకార్డు పట్టుకొని మళ్ళొక నిరసనకు దీనట్టున్నది కదా షర్మిలక్క. మరి ఏం నిరసన కావచ్చు? గా ప్లకార్డు మీద ఏం రాసున్నదో ఓ పారి గట్టిగా నజరేద్దాం ఆగుండ్రి. గిప్పుడుగా అనొచ్చింది. అంబేద్కర్ను అవమానించిన అమిత్ షా రాజీనామా చేయాలనా? ఇక పక్క వంటైన పట్టుకున్న ప్లాకార్డులు ఏమున్నదో చూద్దాం ఆగుండ్రి. అమిత్ షాను మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలనా? అసలు గింత టాలెంటు అక్కకు అసలు హౌ అని గప్పుడెప్పుడో 2 వారాల కిందైన ముచ్చట మీద గప్పట్లనే ఓ ట్వీట్ పెట్టింది. మళ్ళా ఇప్పుడు నోటికి నల్లబట్ట కట్టుకుని నిరసన చేస్తున్నది. మీద చెయ్యి పార్టీ పెద్ద లీడర్లు ఊకున్నా, పక్క వంటున్న రాష్ట్రాల చెయ్యి పార్టీ లీడర్లు ఊకున్నా కూడా షర్మిలక్క ఊకుండేటట్టు లేదు కదా. అమిత్ షా సార్ను కుర్చీలకెంచి దించేదా అంక. ఇక పువ్వు పాటోళ్ళు అంబేద్కర్ సార్ను గట్ల అవమానిస్తుంటే ఏపీ లీడర్లు ఏం చేస్తున్నట్టు అని గరమైంది షర్మిలక్క. బీజేపీ పార్టీ ఇంత హేళన చేస్తుంటే రాష్ట్రానికి చెందిన అధికారంలో ఉన్న టీడీపీ గాని, జనసేన గాని, అంతకు ముందు అధికారంలో ఉన్న వైసీపీ పార్టీ గాని ఒక్కరైనా మాట్లాడారా అండి? మన రాష్ట్రంలో దళితులు లేరా? మన రాష్ట్రంలో ఎస్సీలు లేరా? మన రాష్ట్రంలో బీసీలు లేరా? వాళ్ళు ఓట్లేస్తే కదా వీళ్ళు అధికారంలోకి వచ్చింది. అలాంటి రాజ్యాంగాన్ని మారుస్తామని, వాళ్ళ రిజర్వేషన్లు తీసేస్తామని అంబేద్కర్ గారిని హేళన చేస్తూ నిండు సభలో హోంమంత్రిగా ఉన్న వ్యక్తే మాట్లాడుతున్నా ఒక్క మాట కూడా మాట్లాడలేదు మన ఎంపీలు. మరి ఇది అన్యాయం కాకపోతే ఏమిటి అని అడుగుతున్నాం. తెలంగాణలో చెయ్యి పార్టీ సర్కారు హైడ్రా అని, మూసి అని, రుణమాఫీ, రైతు భరోసా అని ఇట్లా చాలా ముచ్చట్ల మీద మాట మార్చినా, ఆగమాగం చేసినా దాని మీద నువ్వు ఎట్లా మాట్లాడలేవో. కర్ణాటకలో ఫ్రీ బస్ పథకం తోటి లాస్ అయ్యి బస్సు రేట్లు పెంచిండ్రు ఆడున్న చెయ్యి పార్టీ సర్కారోళ్ళని ఎరికైనా కూడా నువ్వు ఎట్లయితే మాట్లాడలేవో గాళ్ళు కూడా గట్లనే మాట్లాడలే కావచ్చక్క. ఆయన నువ్వే అంటివి కదక్క సైకిలు, గిలాస, పంకపాటోళ్ళు పువ్వు పార్టీతోటి దోస్తీలు ఉన్నారని. ఇక గాళ్ళు ఎట్లా మాట్లాడతారక్క గా ముచ్చట మీద అని అనవట్టిండ్రు షర్మిలక్క నిరసన ముచ్చట ఎరికైన 2 తెలుగు రాష్ట్రాల పబ్లిక్. ఆగో ఇన్నారులా కాంగ్రెస్ లీడరు జగ్గారెడ్డి సార్ ఏమంటున్నాడో, నన్ను మాజీ ఎమ్మెల్యే అనుకుండ్రి అంటున్నాడు. ఆగో మాజీ ఎమ్మెల్యే అనుకుంటే ఇంకేమంటారని పరిశాన్ అవుతున్నారు కదా. మరి గట్లెందుకు అనొద్దో సారే చెప్తున్నాడు ఈనుండ్రి. నాకు నచ్చినది ఓన్లీ మన పేరే. ఈ పోస్టులు వస్తాయి, పోతాయి. ఈ పోస్టులు చూసి గుర్తుపెట్టుకుని కాదు, పోస్టులు లేవని కొనుగోలు కాదు. పదవులు అత్తుంటాయి పోతుంటాయి, గవి టెంపరవరీ. జగ్గారెడ్డి అని విలువుండ్రి సాలు, గదే పర్మినెంటు. ఇక అంతేగాని పేరుకు ముందు తోకద్దంటున్నాడు. పదవులను చూసి జగ్గారెడ్డి సార్ పొంగిపోడాట, పదవి లేదని కుంగిపోడాట. పబ్లిక్ ను కలవనికి పోయినప్పుడు ఒకన్న మాజీ ఎమ్మెల్యే అని పిలిచే వరకు మైకు తీసుకొని గీ తిరగ చెప్పిండన్నట్టు. ఇక సారు మాటలిని కొందరు పరిశాన్ అయితే, ఇంకొందరైతే మా సారు నిజంగా గ్రేటు అని సప్పట్లు కొట్టుకుంటా తారీఫ్ చేసిండ్రు. అంత మంచిగానే ఉన్నది గాని మరి జగ్గారెడ్డి సారుకు పదవుల మీద ఆశ లేనప్పుడు గప్పట్ల పీసీసీ చీఫ్ పదవి కోసం గంతగానం ఎందుకు కొట్లాడిండో అని అంటున్నారు సారు మాటలిన్నోళ్ళు.
మొన్న తిరుపతి తొక్కిసలాటల దెబ్బలు తాకిన భక్తులకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించిండ్రు టీటీడోళ్లు. ఇక సీఎం చంద్రల్ సారు ఆదేశాలతోని మొత్తం 52 మందికి ప్రత్యేక దర్శనం చేపించిండ్రు ఆఫీసర్లు. వైకుంఠ ఏకాదశి నాడే 7 కొండల ఎంకన్నను దర్శించుకోవాలని ఎక్కడెక్కడి నుండో వచ్చిండ్రు ఈ భక్తులు. అయితే టికెట్ల కోసం లైన్లో నిలబడ్డప్పుడు తొక్కిసలాట జరిగే వరకు 6 భక్తులు జీవిడిచిండ్రు పాపం. ఇక చాలా మందికి దెబ్బలు తాకి దావకంల షెరీకైన్లు. అయితే గీ ముచ్చట మీద సీఎం చంద్రల్ సార్ కూడా ఆఫీసర్ల మీదకి బగ్గనగరమైండు. తొక్కిసలాటల జీవిడిచినోళ్ల కుటుంబాలకు సానుభూతి తెలిపిండు చంద్రల్ సారు. ఇక అట్లనే దెబ్బలు తాకిన భక్తులకు మంచి ట్రీట్మెంట్ తోని పాటు వాళ్లకు వైకుంఠ ద్వార దర్శనం చేపియాలని ఆర్డర్ వేసిండన్నట్టు. ప్రతి సంవత్సరం ఇలాగే ఇదే విధంగా వస్తున్నాం సార్. ఇప్పటికీ ఇది 8వ సార్ మీరు రావడం. కానీ పొరపాటు జరగటం వల్ల అక్కడ అనుకోని సంఘటన జరిగింది. 10 సంవత్సరాల నుంచి దర్శనానికి వస్తున్నాం సార్, కానీ ఎప్పుడు ఇలా జరగలేదు, ఇలా జరిగింది. అయినా ప్రతి బయటపడ్డంతా స్వామి దయ ఉంది. అందరూ మమ్మల్ని చాలా జాగ్రత్తగా చూసుకున్నారు. దర్శనాలకి అన్నింటికి గేట్లకి ఇబ్బంది జరిగిన దగ్గర నుంచి మమ్మల్ని ఇలా వదలలేదు. అలా అందరూ సిబ్బంది మొత్తం అందరూ దేవుళ్ళ మమ్మల్ని అందరినీ కాపాడారు. తొక్కిసలాటలా మేము కూడా చచ్చిపోతాం కావచ్చు అనుకున్నాం, కానీ దేవుని దయతోని బతికి బయటపడ్డాం. ఇక దెబ్బలు తాకిన మాకు మంచి ట్రీట్మెంట్ తోని పాటు వైకుంఠ ద్వార దర్శనం కల్పించినందుకు సర్కారోళ్లకు క్షణార్థులు చెప్పుకొచ్చిండ్రు భక్తులు. కానీ ఈ జాగ్రత్త ఏదో సర్కారోళ్ళు ముందే తీసుకుంటే గా ప్రమాదం నుంచి అందరూ బయటపడేటోళ్లే కదా అని అనబట్టిండ్రు కొందరు. ఈ ముచ్చట చెప్పేసిన, ఈ వార్త కూడా చెప్పేసిన. అమ్మయ్య, పబ్లిక్ తెచ్చిన కాడికి వార్తలన్నీ చెప్పేసినోళ్ళ ఎట్లున్నాయి, మస్తుగున్నాయిలే. ఇక ఇవుల్లా తాజా పంట సమర్పించు ఎల్టీ జోర్దార్ వార్తలు. మళ్ళొచ్చే జోర్దార్ వార్తలల్లో మస్తు జోర్దార్గా అందరం కలుసుకుందాం. అప్పటిదాకా ఏం చేయాలో ఎరకనే కదా, చూస్తూనే ఉండుండ్రి హెచ్ఎం టీవీ. అట్లనే ఇంకిన్ని మంచి మంచి వార్తల కోసం హెచ్ఎం టీవీ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. గిసొంటి ముచ్చట్లు కూడా మస్తు ఉంటాయుల్లా. అన్ని ముచ్చట్లు మీ దాకా చేరాలంటే తప్పకుండా గంట కొట్టుండ్రి, లైక్ చేయండి. ఈ ముచ్చట్లను మీ దోస్తులందరికీ షేర్ చేయండి. ఏమంటున్నాం? సరే మరి ఉంటా, టాటా, నమస్తే.